చూడుండ్రా వీడు కొడతాడు నేను దస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్టు కొట్టనన్నాయ్ కొట్రా కొట్టనన్నాయ్ కొట్రా కొట్టనన్నాయ్ నీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయ్ మేషం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ మై గాడ్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్ సూసైడా? చచ్చా అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యి వేసా ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో పరశురాముడున్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచికి పంచ్ నమస్కారం బాబు. ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి. మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా? నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్విక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ 7 కొండలు ఎక్కేస్తా. ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి? నువ్వు 3 ముళ్ళేస్తే పక్కలోకే పాలు తీసుకొస్తా. వామ్మో! ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది. హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి? సీట్ అదిరిందండి ఒక్కొక్కడు 4 లైక్ చేస్తాం. మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా? ఎందుకేంటి దీంట్లో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టాక అడుగు అడుక్కి ఎవరైనా ఇలా చూసుకోవాలి. ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి. చెల్లెలంటే నీకెంత ప్రేమయ్యా? బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం. అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి. నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్. నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు. నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు. అదండి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు. అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి. ఏంటి వదిలేది? అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు. తెలిస్తే చంపేస్తాడు. ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు. అన్నయ్య సుమతి రా వెళ్దాం. నా బంగారం పోయింది. ఎంతో కష్టపడి సంపాదించిన బంగారం ఏమైందో? ఏమయ్యా? డోంట్ వరీ సార్ 24 గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే మాట 24 గంటల ముందు కూడా చెప్పారు. అమ్మ నా బంగారం వచ్చేసింది. నా బంగారం వచ్చేసింది. నా బంగారం వచ్చేసింది. నా బంగారం వచ్చేసింది. నొప్పేస్తే వెళ్ళేటప్పుడు తెలియదా నీకు? బంగారం అంటే ఒరిజినల్ బంగారమా? ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే. బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా, ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా? ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాల నోడితే లేచిపో. అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది. ఈసారికి క్షమించండి. చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు, ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. మీ పెద్దవాళ్ళ మనసు బంగారం, కోట్లు పెట్టినా కొనలేని బంగారం. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం
ఎవరికి ఉండదమ్మా. ఏమయ్యా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు. ఈ అమ్మాయి నీకెలా దొరికింది? అయినా ఈ అమ్మాయి ఈ ఇంటమ్మాయి అని నీకెలా తెలుసు? ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కలా పనిచేశానండి. ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు.